తెలంగాణకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణలో విభిన్న వాతావరణం నెలకొంది. 2 రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లాలో సాధారణం కన్నా 4.2 డిగ్రీలు పెరిగి 34.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 3.7 డిగ్రీలు పెరిగి 33 డిగ్రీలు, మహబూబ్ నగర్ లో 34.4, నిజామాబాద్ లో 33.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మరోవైపు పలు జిల్లాలో సాధారణం కన్నా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీలో 7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 8.7, సంగారెడ్డి జిల్లా కోహిర్లో 8.8, రంగారెడ్డి ఇబ్రహీంపట్నంలో 9.8, పెద్దపల్లి జిల్లా రామగిరిలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక వచ్చే 3 రోజులు తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు తగ్గుతాయని తెలిపింది. ఉత్తర దక్షిణ తెలంగాణ జిల్లాలో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. ఎస్ శ్రీనివాస్, తెలంగాణలో అయితే విభిన్న వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజులుగానైతే విభిన్న వాతావరణం అయితే చోటు చేసుకుంటుంది. తెల్లవారుజామున పూర్తిగా ఇటు చలి తీవ్రతతోటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే మధ్యాహ్నం వరకు కూడా భారీగా ఉష్ణోగ్రత నమోదవడంతో అయితే ఉక్కపోతతోటి కూడా సతమతమవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో 8.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవగా ఆదిలాబాద్ జిల్లాలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటు నిర్మల్ జిల్లాలో 11.2, మంచిర్యాల జిల్లాలో 11.5 కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఓవైపు ఇటు చలికి తోడు ఉదయం నుంచి కూడా భారీగా ఈదురు గాలులు వేయడంతో అయితే బయటికి రావాలంటే కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. చలి తీవ్రతతోటి భారీగా ఉదయం వేళ పొగమంచు పడడంతో కూడా ఉదయం పూట ప్రయాణించే వాహనదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ఆర్టీఓ శాఖ అధికారులు అయితే ఒకటే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా పూర్తిగా చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉదయం వేళ భారీగా పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాహనదారులు తమ వాహనాలకు లైట్లు వేసుకొని సురక్షిత ప్రయాణాలు చేయాలంటూ ఆర్టీఓ అధికారులు అయితే సూచన చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాల పరిస్థితి కూడా మరింత దయనీయంగా తయారైంది. దాదాపుగా గత నెల నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. దీనికి తోడు రాత్రి నుంచి కూడా ఉదయం వరకు కూడా ఇటు పొగమంటలు వేసుకుంటూ చలిబారి నుంచి తమను కాపాడుకుంటున్న పరిస్థితులు అయితే మన్యం గ్రామాల్లో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మధ్యాహ్నం వరకు కూడా ఇటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉండడంతో అయితే ఉమ్మడి జిల్లా ప్రజలైతే ఇబ్బంది పడుతున్నారు. దాదాపుగా నిన్న మొన్న చూసుకుంటే మాత్రం ఇటు మధ్యాహ్నం వేళ 34 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడంతో అయితే ఇటు ఉక్కపోతతోటి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలైతే అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నావు. ఓవైపు చలి, మరోవైపు ఉక్కపోతతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఇటు రాష్ట్ర ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్నారు. రానున్న 3 రోజుల పాటు ఇదే వాతావరణం కూడా కొనసాగుతుందంటూ వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రానున్న 3 రోజుల్లో కూడా చలి తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖనైతే హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ సంబంధించిన వ్యాధిగ్రస్తులు అయితే ప్రికాషన్స్ వాడాలంటూ కూడా డాక్టర్లు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉత్తర ఈశాన్య ప్రాంతాల నుంచి కూడా వీస్తున్న ఈదురు గాలులతో అయితే బయటికి ఉదయం 10 బయటికి రాని పరిస్థితులు అయితే ఉండగా సాయంత్రం 6 గంటల వరకే ఇంటికి పరిమితం అవుతున్న పరిస్థితులు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఒక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అనే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరికొన్ని జిల్లాల్లో కూడా సింగిల్ డిజిట్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడంతో అయితే ఆ జిల్లా ప్రజలు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.